నిన్న మన ఎపిసోడ్లో నేను చెప్పాను పెద్ద గొడవ జరగాలని ప్లాన్ చేస్తుంది సంజన అని. అది ఎవరి గురించి? దివ్య గురించి. దివ్యకి సంబంధించి ఏదన్నా పెద్ద గొడవ జరగాలని ప్లాన్ చేసింది. కాకపోతే చేసిన ప్లాన్ ఒకటి, తర్వాత జరిగింది ఒకటి. ఆ తర్వాత నిజంగానే ఎక్స్పెక్టెడ్ ఏదైతే జరగాలనుకుంటో అందులో సంజన అయితే సక్సెస్ అయిపోయింది. ఎలా చెప్తాను. ఇప్పుడు తన వస్తువులు ఏవో ర్యాక్స్ లో పెట్టుకున్నవి, ఈ మేకప్ ఐటమ్స్ అలాంటివి దొంగలించాలని ప్లాన్ చేసింది ప్రియాతో. కానీ అది కాకుండా తన బట్టలు మొత్తం బీన్ బ్యాగ్ లో పెట్టింది. ఆ ఎపిసోడ్ లో చూసాం కదా, బీన్ బ్యాగ్ లో పెట్టింది. అది అసలు ఎంత రచ్చ అయిందంటే అసలు మామూలు రచ్చ కాదు, లాగుతూనే ఉన్నారు. ఇందులో ఎక్కువగా సీరియస్ అయిపోతుంది ఎవరో తెలుసా? దివ్య కంటే ఎక్కువగా తనుజ సీరియస్ అవుతుంది, హరీష్ గారు సీరియస్ అయిపోతున్నారు, రీతు కూడా కొన్ని చోట్ల సీరియస్ అయింది. ఏదో సీరియస్ అయ్యారో చెప్తాను ఆగండి. భరణి గారు ఆబ్వియస్లీ ఆయన ఇంత పెద్ద మిస్టేక్ అదేదో చంపేసినట్లు ఫీల్ అయిపోతున్నారు. ఆయన అయితే అసలు చంపేసి బీన్ బ్యాగ్ లో ఎవరైనా పెట్టారా అన్నట్ట ఎక్స్ప్రెషన్. ఏంటి ఆ విషయము ఎవరికి? ఇమాన్యుయల్ కి తెలుసు అంటే, అరే అసలు ఇలాంటి వాటిలో మనోడు ఇన్వాల్వ్ అయ్యాడా? అసలు ఇన్వాల్వ్ అవ్వడం అనుకున్నాను, ఇలాంటి వాటిలో ఎలా అయ్యాడు అసలు తనకు తెలుసా? ఇమాన్యుయల్ కి తెలుసా అంటున్నాడు ఆయన. అసలు నాకు ఎందుకో ఏంటి ఇంత ఎక్స్ప్రెషన్? అది ఏదో చిన్న దొంగతనం కూడా కాదు, అయ్యి కావాలని దాచిపెట్టింది. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంది. సంజన ప్లాన్ అయితే అది ఏదో చేయాలి కదా. ఇప్పుడు చెప్పండి, అసలు ఆమె అది కాకుండా ఇంకేదో చేయాలంటే ఏం చేస్తుంది? సింపుల్ దొంగతనాలు ఏదో చేసి ఏడిపించడం, ఇట్లాంటివి జరుగుతుంది అంతే, సరదాగా. అంటే అక్కడ ఫేస్ చేసిన వాళ్ళకంటే అది చాలా సీరియస్ గా ఉందని చెప్పంటున్నారు. అఫ్ కోర్స్ కావచ్చు, అంటే వాళ్ళు కొద్దిగా అడిక్ట్ అయి ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే సుమన్ శెట్టి గారికి సిగరెట్స్ కావచ్చు, తనుజ గారికి కాఫీ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా దాచినప్పుడు వాళ్ళు అది కావాలి అనుకుంటారు. ఇదేమో దాచిపెట్టి ఇవిడేమో వాళ్ళని కొద్దిగా ఎమోషనల్ గా లేకపోతే ఇక్కడ స్ట్రెస్ వచ్చేసేలాగా చేస్తుంది. అందుకని వాళ్ళు బాగా కోపంగా అనిపిస్తుంది వాళ్ళకి. అందులో తనుజ ఎక్స్ప్రెషన్ అయితే మనం చెప్పక్కర్లేదు. నేను ఇదే చెప్తా అన్నా, తనుజ కొన్ని విషయాల్లో ఎక్కువ సీరియస్ అయిపోతే ఎక్కువ అగ్రెసివ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. అది దాచిపెట్టారు కదా, గేమ్ మొదలవబోతుంది. ఏది? క్యాప్టెన్సీ టాస్క్ కి సంబంధించి. క్యాప్టెన్సీ టాస్క్ లో ఎవరెవరు ఉంటారు అనేది విషయం తెలిసిన తర్వాత దివ్య కూడా తనని తాను ఒక మెంబర్ గా సెలెక్ట్ చేసుకుంది. అందులో సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ కూడా దివ్యకి ఇచ్చారు. సో తను పెట్టుకున్న తర్వాత ఏమైందంటే డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది. డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తే, అంటే చూడీదార్ టైప్ లో కుర్తీలో ఉంది కదా, వెళ్ళి మార్చుకుందాం అనుకునేసరికి అక్కడ ఏమీ లేవు, స్పోర్ట్స్ వేర్ కానీ తనకి ఇలాంటివి ఏవి. మొత్తం ర్యాక్ అంతా ఖాళీ చేసింది. ర్యాక్ అంతా ఖాళీ చేసి ఆమె ఎందులో పెట్టింది అనుకుంటున్నారు. ఎవరికి అర్థం కాలేదు. అసలు అలా ఎలా అవుతుంది? సంజన గారే అని డౌట్. కానీ సంజన గారిని వెళ్ళి అడిగితే నాకు తెలీదు ఎవరు తీసారో నాకు తెలియదు అంటది కదా సరదాగా. అలాగే అనేసింది. కానీ పవన్ ఏమో ఒక చిన్న బాల్ పట్టుకుని వస్తాడు. ఏది? అది థర్మోకాల్ బాల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇదిగో దొరికేసింది, ప్రూఫ్ ఇదే అని చెప్పి అది పట్టుకుని వస్తే ఊకి అందులో ఉందేమో అని చూడడానికి వెళ్తారు. అందులోనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఆ స్పోర్ట్స్ వేర్ లేకపోతే ఆ బట్టలన్నీ అందులోనే కుక్కిరు. అసలు ఎట్లా చేస్తారో తెలియదు. ఈ పని చేసింది శ్రీజ అండ్ సంజన గారు. సో చూసిందేమో రాము లాస్ట్ లో చూసాడు, తర్వాత ఇమ్ము చూసాడు, ఇంకా ప్రియాకి తెలుసు. ఇలా మొత్తానికి ఆరుగురు, నేను ఒక్కదానే కాదు ఆరుగురు ఉన్నారు, అందరి పేర్లు చెప్పాలా అంటది. మళ్ళీనేమో ఎవరు నాకు తెలియదు, నేనేం చేయలేదు అంటది. రెండు ఆమె చెప్తుంది. ఆమె చేసిందని అయితే తెలుసు, కానీ మిగతా 6 పేర్లు తెలుసుకోవడం చెప్పడం అనేది బాగోదు అన్నట్లుగా మిగతా వాళ్ళు కూడా గట్టిగా లాగట్లేదు, ఇవి అందరినీ లాక్కుపోతుంది ఈమె చేసే పనుల్లో అని చెప్పి. సో ఇక్కడ ఏమైందంటే తనుజ గారు అండ్ హరీష్ గారు ఎక్కువ ఎందుకు సీరియస్ అయిపోయారంటే, తనుజ గారు దీనికి ఎలానన్నా పనిష్మెంట్ ఉండాల్సిందే, సీరియస్ పనిష్మెంట్ ఉండాలి, ఇది నాట్ జోక్, ఎప్పుడు ఇలాంటి జోక్లేనా, ఇంకెప్పుడు ఇదే పనా, అది ఇదే అని ఆవిడ చాలా గట్టిగా అరిచేస్తూ ఉన్నారన్నమాట. అక్కడ కూర్చుని ఉంది సంజన గానీ ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ హరీష్ గారు, ఆయన ఇంకా ఎక్కువ నోరు జారుతున్నారండి. చాలా పెద్ద పదాలు, అంటే ఎదుటి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. అందులో ఆయన అన్నది ఏంటంటే, ఏంటిది ఎప్పుడు చూసిన ఇవేనా చిల్లర చేష్టలు, చీప్ ట్రిక్స్ అని మాట్లాడుతున్నారు. రాము అండ్ హరీష్ గారు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనం ఇదంతా చేయలేము, చీప్ ట్రిక్స్ అని రాము కూడా వాడాడు ఆ పదం. అది బాగాలేదు. ఇది చీప్ ట్రిక్స్ ఏముంది, సరదాగా చేస్తుందాం. అయితే బయట నుంచి చూసాం, మనకైతే అది జస్ట్ సరదాగా చేసిన పనిలా ఉంది. కానీ చీప్ ట్రిక్స్ ఏదో ఏమనాలి, గొడవ పెట్టడానికి లేకపోతే ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడానికి అన్నది లేదు. భరణి గారు ఏమంటారు అంటే, ఆ పని చేయడం అనేది, అంటే ఆమె బట్టలు అవన్నీ దాచేయడం అనేది, ఇదేనా ఒక మనిషి లోపలికి వచ్చినప్పుడు, అంటే దివ్య ఇప్పుడే ఎంటర్ అయింది కదా, ఆమెకి మంచి వామ్ వెల్కమింగ్ గా ఉండాలి. కానీ ఇలా చేస్తే ఆమెకి ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటది లోపల అంటున్నారు. వీళ్ళందరూ వెళ్ళింది ఎందుకు? ఎవరో వైల్డ్ కార్డ్ లో వస్తే వాళ్ళకి సాదర స్వాగతం పలకడానికా? కాదు కదా.
వాళ్ళ ఆట వాళ్ళది, వీళ్ళ ఆట వీళ్ళది, ఈమె స్ట్రాటజీ ఈమెది. సంజన తనకు నచ్చింది చేసుకుంటుంటది మొదటి డే నుంచి, ఆమె ఇష్టం ఆమెదే. కాకపోతే ఆమె ఎట్లా ఆడాలి, దొంగతనం చేయకూడదని చెప్పడానికి వీళ్ళకైతే ఏమి రైట్స్ లేవు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాకపోతే కెప్టెన్ అయిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పవన్ అన్నాడు. అంటే తను ఆల్రెడీ అక్కడ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి, లేకపోతే కాసేపు గేమ్ తర్వాత వేరే కెప్టెన్ అవుతారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయం మీద మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉండాలని ఫిక్స్ అయిపోయారు. భరణి గారి కన్సర్న్ ఏంటంటే, ఒక ఆమె కొత్తగా వచ్చినప్పుడు ఆమెకి ఇలాంటి స్వాగతం పలకడం బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదని చెప్పి ఆయన సీరియస్ అవుతున్నారు. హరీష్ గారు మాత్రం, నేను చెప్పానా మీరు బయట నుంచి ఉండి ఆమెకి 3rd ర్యాంక్ ఇచ్చారు, ఇక్కడ ఉంటే తెలుస్తుంది మీకు పొజిషన్, ఇప్పుడు చూడండి బట్టలన్నీ అందులో పెట్టేసింది, అది ఇది అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఆమెకి 3rd పొజిషన్ ఇవ్వడం అనేది ఈయనకు అస్సలు నచ్చలేదు. ఆ నచ్చని దాన్ని ప్రతి చోట దానికి బెనిఫిట్ చేసుకోవడానికి ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఆమెకి 3rd పొజిషన్ ఎందుకు ఇచ్చారు, అసలు ఇది దొంగల షో అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే బిగ్ బాస్ 9 ఏదైతే ఉందో దొంగల షో అనుకుంటారంట బయట, ఈయన ఇచ్చాడు హింట్ అది. ఎందుకంటే అసలు దొంగతనాలు ఇంతకు ముందు నుంచి కూడా కామనే. సరే ఇది కామన్ కాకుండా ఫస్ట్ నుంచి ఈమె ఎందుకు దొంగతనం చేస్తుంది, అందరూ ఓనర్స్ గా ఉండి అందరికీ సేమ్ షేరింగ్ ఉంటే దొంగతనాలు అవసరమే లేకపోయేది. టెనెంట్స్ గా పెట్టి వాళ్ళకేమో ఆ లగ్జరీ అంతా కట్ చేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా తినాలనిపించినప్పుడు అవి లేకపోతే ఏదో అడిగి తీసుకోవడం, ప్రతిసారి అడిగి తీసుకోవాలి, ఏదో పర్ఫార్మెన్స్ చేసి తీసుకోవాలి అంటే అది సాధ్యం కాదు కదా. సరదాగా ఆమె ఏదో దొంగతనాలు చేసుకుంటుంది, కొన్ని అయితే తినేవి కాదులే, ఏడిపించడానికి చేస్తుంది. అదంతా ఆమె ఏమనాలి, పార్ట్ ఆఫ్ ది గేమ్, నేను గేమ్ కోసం ఏమన్నా చేస్తాను అని చెప్పి చేస్తుంది ఆమె, అంతే. సో అది హరీష్ గారు మాత్రం ఎక్కువ సీరియస్ అయిపోతున్నారు అనమాట. ఆమె అంత ట్రిగ్గర్ చేసినా ఆమె అయితే సైలెంట్ గానే ఉంది అక్కడ, ఎందుకంటే నేను కాదు చేసింది అంది కాబట్టి. ఆయన ఎన్ని మాటలు నోరు జారినా ఏమనట్లేదు. అక్కడేమో రీతు ఉండి ఇది ఒకరు చేసిన పని అయితే కాదు అంటుంటే, ఎవరిని వెనకేసుకుని వద్దాం అనుకుంటున్నారు మీరు అని హరీష్ ఈ రీతు మీద సీరియస్ అవుతుంటే మళ్ళీ రీతు కూడా వచ్చింది, నేను ఒకరి వల్ల కాదని నేను ఆమెతో నేను అనుకున్నది చెప్తుంటే మీరేంటండి అంటుంటే, నేను అనుకున్నది నేను చెప్తున్నాను, మీరు ఎవరిని వెనకేసుకుని రావాలనుకుంటున్నారు అంటాడు. ఆయనకు వేరేగా అర్థమైంది. ఈమె చెప్పేది ఏంటంటే, నిజంగానే అందులో ఇన్వాల్వ్ అయింది ఉన్నారు కాబట్టి మనుషులు, ఒకరితో అయితే అయిన పని కాదు, సంజన గారిని ఒకరినే అనుమానించడం కాదు, మిగతా వాళ్ళు ఉన్నారని చెప్తుంది. సో అది వాళ్ళిద్దరికి మళ్ళీ వాదన. అక్కడ దివ్య అంటది, ఓకే ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను, మీరిద్దరు పడకండి, ఎవరు మాట్లాడకండి దీని గురించి అని చెప్పింది. ఇలాగా ఆ ఒక్క గొడవ గురించి అయ్యే బాబాయ్, ఏదన్నా ఒక చిన్న దొంగతనం జరిగితే దాన్ని పట్టుకుని లాగదీసి చేస్తున్నారు కదా, అదే కావాలి సంజనాకి, అక్కడే సక్సెస్ అవుతుంది అనమాట. వీళ్ళు ఆ విషయాన్ని అక్కడికి వదిలేయండిరా బాబు అన్నా కూడా వదలట్లేదు. దివ్య బయట నుంచి వెళ్ళింది, అన్ని చూసింది, అయినా కానీ ఆమె కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కుపోయింది అనిపించింది. అంత తెలివి, నేను అన్ని చూసి వచ్చా, నాకు తెలీదా అంది కదా, మరి ఎందుకు దీనికి అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, అక్కడ దొంగతనం జరిగింది, వదిలేద్దాం అనుకుంటుంది. కానీ దొంగతనం చేసినందుకు ఆమె మీద కాదు, ఆమెకి సహకరించినందుకు వాళ్ళ మీద కోపం ఉంది అంటున్నారు. ఎందుకు, దాంట్లో కూడా ఏముంది పెద్ద విషయము, సరదాగా జరిగింది అంతే. దాంట్లో వాళ్ళ మీద కోపం అంటే ఈమె మీద కోపం కాదంట. ఇది జరుగుతున్నది. తర్వాత మెయిన్ టాస్క్ ఏంటి అంటే, అదే కెప్టెన్సీకి సంబంధించిన గేమ్ జరిగింది కదా, దానికి కళ్యాణ్నే నిలబెడితే అసలు కళ్యాణ్ అయితే అస్సలు సరిగా చూసుకోనే లేదండి. మాటికి చీటికి ఏదేదో మార్చేస్తూ ఉన్నాడు అనమాట. బాల్స్ ని విసరకూడదంటే విసరకుండా చూసుకోవట్లేదు తను. తర్వాత అతికించే విషయాల్లో వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ ఒకటి చెప్పాడు, తినేమో అది జరగకపోతున్నా దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. మిగతా ఇంటి సభ్యులందరూ అరుస్తున్నారు, చెప్తున్నారు, కానీ తిన మాత్రం చెప్పాను అంటున్నాడు, కానీ చెప్పట్లేదు. నేను లైవ్ లో చూసాను ఇదంతా. అసలు అన్ని చోట్ల బ్రేక్లు ఏంటి, తనది ఇమాన్యుయల్ షర్ట్ ఏదైతే ఉందో అది ఆ వెల్క్రోకి సంబంధించి అది అస్తమాను ఊడిపోతూనే ఉంది. బ్రేక్ ఇస్తారు, మళ్ళీ పెడతారు, బ్రేక్ ఇస్తారు, పెడతారు, ఇదే జరుగుతూ ఉంది అనమాట. ఏంటి, భరణి గారిని ఎక్కువగా ఇందులో టార్గెట్ చేశారు. అరే నన్ను అందరూ టార్గెట్ చేశారని ఆయన మొదటి నుంచి అరుస్తూనే ఉన్నాడు. సరే మొత్తానికి ఇమ్ముకి సపోర్ట్ చేయాలని హౌస్ అంతా ముందు నుంచి కొద్దిగా అనుకున్నట్లుంది, పాజిటివ్ గానే ఉన్నట్లుంది. సో ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వెళ్ళారు. తనుజ అండ్ భరణి గారు, ఇమ్ము ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ 3 మెంబర్స్ లోపల ఉన్నారు. ఒకసారి ఆ ఉన్న టైంలో తనుజ ఇమ్ము మీద అరిచింది ఒకసారి, భరణి గారి మీదేమో ఇమ్ము అరిచాడు. ఏంటి, ఇసిరారు భరణి గారు ఇసిరారు అని అంటున్నారు. ఇసరకూడదు, సో ఇసిరారు అని ఒకసారి అరిచాడు. తర్వాత 4 తీసి పెడుతున్నారు, కొన్ని బాల్స్ కింద పడేస్తున్నారు, 4 తీస్తున్నారు, కింద పడేస్తున్నారు అని చెప్పేసి ఒకటి అరిచారు. అంటే వీళ్ళకున్న వెల్క్రో మీద ఉన్న బాల్స్ వాళ్ళకి పెట్టచ్చు మాట, ఆపోజిట్ కంటెండర్ కి. అలా పెడుతున్నప్పుడు ఆయన 4 తీసంటే కొన్ని కింద పడేస్తున్నాడంట. ఆ కంప్లైంట్ ఒకటి చెప్పాడు. వీళ్ళిద్దరికి ఇంకెప్పుడో గొడవ అయిపోద్దేమో అన్నట్లుంది. ఇలాంటి టాస్క్లు ఇంకొంచెం కంటిన్యూ అయ్యాయి అనుకోండి, ఇంకా వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఏం ఉండవు, మొత్తం అందరూ విడిపోతారు.
చెప్పారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు క్లోజ్ గా ఉన్నారు. కానీ తర్వాత ఒక చోట ఏంటంటే తనుజ దగ్గరికి భరణి గారు బాల్స్ పట్టుకుని వెళ్ళారు. నాకైతే నవ్వు వచ్చిందండి. వెళ్ళారు కానీ అంటిద్దామని ఆమె ఎక్కడ అరుస్తుందో మళ్ళీ ఎక్కడ హట్ అవుతుందో అనుకుని నేనేం చేస్తాను, నేను ఎక్కడ అతికిస్తాను రా బాబు అనుకుని వెనక్కి వచ్చేసాడు. అది డైలాగ్లు అంటున్నాడు కూడా. నాకు ఆ టైంలోనే నవ్వు వచ్చింది. అయ్యో పాపం బర్నీ గారు ఇరుక్కుపోయారు. ఇక్కడ ఇమాన్యుల్కి ఏమీ చేయలేరు, అక్కడ తనుజకి ఏమి చేయలేరు, ఆయన గేమ్ ఆడలేరు. గేమ్ ఆడట్లేదని మిగతా వాళ్ళందరూ మీరు ఆడండి ఆడండి అంటున్నారు. ఆడేమో క్లోజ్ ఫ్రెండ్స్ పెట్టుకుని ఆయనేమో ఆ పాపం ఆ బౌండరీస్ బ్రేక్ చేయలేకపోతున్నాడు అలాగా. సో ఆయన అట మొత్తానికైతే తనుజ బయటకు వెళ్ళిపోయింది, ఇమాన్యుల్ అయిపోయాడు, సారీ భరణి గారు కూడా అవుట్ అయిపోయారు. ఫైనల్ గా ఏమో క్యాప్టెన్ అయిపోయాడు అనమాట హ్యాపీగా. ఇంకా అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి, దివ్య అండ్ ఎవరు సంజన గారు ఏమో పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి, ఇలాంటి విషయాలకి ఇది మాట్లాడుతున్నారు. ఈమెమంటదంటే సంజన తర్వాత ఇది ఫ్లోరాతో అంతకుముందే మాట్లాడుతుంటది. జస్ట్ ఒక చిన్న వాటిని ఇలా ఇస్తే ఏం చేస్తుంది, ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది, నవ్వుతుందా, కన్నీరు పెట్టుకుంటుందా, లేకపోతే స్పోర్టివ్ గా తీసుకుంటుందా, ఇవన్నీ చూద్దామని నేను ఒక చిన్న పని చేశాను. వీళ్ళందరూ అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ఆమె బాగానే ఉంది, ఆమె స్పోర్టివ్ గానే ఉంది అంటుంది. అదైతే కరెక్టే. దివ్య ఎక్కువేమి దాన్ని ఓవర్ గా తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఇదండి మెయిన్ గా నాకైతే ఈ నిన్నటి ఎపిసోడ్ లో కనిపించినవి ఈ రెండే. సంజన చేయాలనుకున్న పని ఏదో రకంగా చేసింది, వాళ్ళందరూ అవ్వాలనుకున్న ట్రిగర్ అయిపోయారు. సో ఎప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఈమె సక్సెస్ అవుతుంది. ఈసారి అయితే మాత్రం ఊరుకోరు. నాగార్జున గారు ఇంకా వార్నింగ్ ఇవ్వాల్సిందే, ఇది చాలా సీరియస్ అంటున్నారు. ఏముందో సీరియస్ నాకైతే తెలియదు. మరి నాగార్జున గారు నిజంగానే దీన్ని అడ్రస్ చేస్తే గనక అది పెద్ద ఇంకా ఆమె నుంచి ఏదైనా స్టఫ్ రావాలి, ఇలాంటి ఏమైనా జరగాలంటే ఇంకేం జరగవు. దీని గురించి నాకు తెలిసైతే ఏం మాట్లాడరేమో అనుకుంటున్నాను. సింపుల్ గా మాట్లాడి వదిలేస్తారు తప్పించి సంజనాని ఆ టూట్ అని చెప్పేసి ఆమెనేమి నిర్బంధించే ప్రయత్నాలు అయితే ఏం జరగవు. తర్వాత ఫైనల్ గా ఇంకోటి జరిగింది కదా ట్విస్ట్. ఆమెనేమో సీక్రెట్ రూమ్ లోకి పంపించారు సంజనాని. వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని ఓకే ఈమెనే పంపించాలి అని చెప్పేసి రాము రాథోడైనా భరణి గారైనా వీళ్ళు కలిసేసి ఆమెని పంపించేశారు. ఆమె సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది. కాకపోతే సీక్రెట్ రూమ్ కి వెళ్తుందా లేదా ఏదో చాలా తెలిసిపోతూ ఉంది. అంటే ఆమెను ఇప్పటికిప్పుడే అంత సడన్ గా ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లు రాత్రి 3:45 ఎప్పుడో లేపి వీళ్ళందరినీ ఎవరో వైల్డ్ కార్డ్ లో లోపలికి వస్తున్నారు అనుకుంటే ఇంట్లో ఉన్నామని బయట పంపించారు అంతే. ఆ సీక్రెట్ రూమ్ లో ఉండి ఆమె అన్ని చూస్తా ఉంది అంతే. చూసిన తర్వాత ఏముంటది, వాళ్ళు ఇలా మాట్లాడారు అనుకుని లోపలికి వస్తుంది. కాకపోతే ఈమెమో అంత సీరియస్ గా తీసుకునే టైప్ ఏం కాదు. ఏదైనా ఓకేలే అందులో ఉన్నారు అలా ఏదో అన్నారులే అనే టైప్ తప్పితే పెద్ద ఏం సీరియస్ అయితే ఫీల్ అవ్వదు. మరి ఎప్పుడు లోపలికి పంపుతారో చూడాలి. లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ లైవ్ లో ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగితే అలాంటివన్నీ కూడా నేను నా ఎపిసోడ్స్ లో షేర్ చేస్తాను. మీరు తప్పకుండా నా వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉండండి. వీలైతే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.